ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bలో ఇమేజ్ థియరం మనం చెప్పుకోబోతున్నాం. సేమ్ ఇది ఫుట్ పర్పెండిక్యులర్ థియరం లాగే మనం ఫుట్ పర్పెండిక్యులర్ థియరం లాస్ట్ వీడియోలో చేశాను చూడండి. ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ p of x1 comma y1 with respect to the line ax plus by plus c equals to 0, then h minus x1 by a equals to k minus y1 by b equals to minus 2 of ax1 plus by1 plus c equals c by a square plus b square. Proof. First of all, ఇది p పాయింట్. ఇది r మన మిడ్ పాయింట్ కాబట్టి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఒక లైన్. ఇది q పాయింట్ h కామా k. గివెన్ మనకి పాయింట్స్ ఇచ్చారు కదా. గివెన్ p of h comma k, p of x1 y1. గివెన్ లైన్ కూడా ఇచ్చారు. ఏంటి? x ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అని ఒక లైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం సేమ్ మొత్తం ప్రాసెస్ అంటే హెచ్ వాల్యూ కే వాల్యూ వచ్చే వరకు మనం సేమ్ ఫుట్ పర్పెండిక్యులర్ థియరంలో ఎట్లా చేస్తామో అట్లనే చేయాలి. స్లోప్ ఆఫ్ పీక్యూ, స్లోప్ ఆఫ్ పీక్యూ కదా, y1 మైనస్ y2 బై y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఫార్ములా వేసుకుని చేస్తే k మైనస్ y1 బై h మైనస్ x1 వస్తుంది. ఓకేనా? k మైనస్ y1 బై h మైనస్ x1. ఇప్పుడు మనకి స్లోప్ ఆఫ్ పీక్యూ, స్లోప్ ఆఫ్ లైన్. ఇప్పుడు మనం స్లోప్ ఆఫ్ లైన్ ఏమంటాము అంటే మైనస్ ఏ బై బి అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ పీక్యూ అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్స్ టు 0 ఒక లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. పీక్యూ పర్పెండిక్యులర్ టు ది లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఓకేనా? అంటే స్లోప్ ఆఫ్ పీక్యూ ఇంటూ స్లోప్ ఆఫ్ లైన్ ఈక్వల్స్ టు -1 అనుకోవాలి. k మైనస్ y1 బై h మైనస్ x1. స్లోప్ ఆఫ్ లైన్ అంటే మైనస్ ఏ బై బి ఈక్వల్స్ టు -1 కదా. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? k మైనస్ y1 ఆఫ్ ఏ ఈ ఇటు పోతుంది, h మైనస్ x1 ఆఫ్ బి. ఓకేనా? మళ్ళీ ఇది అనేది దీని కిందకు వస్తుంది కాబట్టి h మైనస్ x1 బై ఏ ఈక్వల్స్ టు k మైనస్ y1 బై బి ఈక్వల్స్ టు ఆర్సేగా అనుకోవాలి మనం. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? h మైనస్ x1 బై ఏ ఈక్వల్స్ టు ఆర్ అనుకుంటే h మైనస్ x1 ఈక్వల్స్ టు ఏఆర్ అనుకోవాలి. h ఈక్వల్స్ టు ఇది అటు పోతే x1 ప్లస్ ఏఆర్ అవుతుంది. h వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు k మైనస్ y1 ఈక్వల్స్ టు y1 బై బి ఈక్వల్స్ టు ఆర్ అయితే k మైనస్ y1 ఇక్కడ డివిజన్ జరుగుతుంది కాబట్టి ఇటు వస్తే ఇంటూ బిఆర్ అవుతుంది. k ఈక్వల్స్ టు ఇది మైనస్ ఇటు వస్తే ప్లస్ y1 ప్లస్ బిఆర్. హెచ్ వాల్యూస్ కే వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు సేమ్ దానిలాగా చేయకుండా ఫుట్ పర్పెండిక్యులర్ థియరంలో ఎట్లా ఉంటుంది? క్యూ లైస్ ఆన్ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్స్ టు 0 అని అంటాం. కానీ ఇక్కడ ఆర్ అనేది మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ కూడా కనుక్కోవాలి. ఆర్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ కదా. మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, x1 y1 x2 y2.
x1 ప్లస్ h బై 2 y1 ప్లస్ k బై 2 ఇది r. ఇప్పుడు మనం క్యూ లైస్ ఆన్ ఏ లైన్ మీద లై ఉంది, క్యూ లైస్ ఆన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అని అనుకొని అప్పుడు ఏ దాంట్లో x1 ప్లస్ h బై 2 బి ప్లస్లో y1 ప్లస్ k బై 2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈ 2 అనేది ఈ cకి మనకి వెళ్తుంది అనమాట. ఏ x1 ప్లస్ h ప్లస్ బి y1 ప్లస్ k ప్లస్ 2c ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ హెచ్ వాల్యూ కే వాల్యూ మనకు తెలుసు. హెచ్ వాల్యూ అంటే ఏ ఆఫ్ x1 ప్లస్ ఐఆర్ బి ఆఫ్ y1 ప్లస్ ఏముంది y1 ప్లస్ బిఆర్ ప్లస్ 2c ఈక్వల్స్ టు 0. ax1 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ by1 ప్లస్ by1 ప్లస్ బి స్క్వేర్ ఆర్ ప్లస్ 2c ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ax1లు 2 ఉన్నాయి, by1లు 2 ఉన్నాయి కాబట్టి మనం సమ్ కాబట్టి ఏం రాసుకోవచ్చు 2ax1 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ 2by1 ప్లస్ బి స్క్వేర్ ఆర్ ప్లస్ 2c ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఉంది కదా ax1 by1 cని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేసుకుందాము. అప్పుడు ఏమైతే అన్నిటికీ మైనస్ వస్తుంది. ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ బి స్క్వేర్ ఆర్ ఇవే కదా మిలిగింది. మైనస్ 2ax1 మైనస్ 2by1 మైనస్ 2c. ఈ రెండిట్లో కామన్ ఏముంది ఆర్ ఉంది కాబట్టి ఆర్ని కామన్ తీసుకొని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాసుకుందాం. దీంట్లో మైనస్ని కామన్ తీసుకుంటే మైనస్ 2ని కామన్ తీసుకుంటే ax1 ప్లస్ by1 ప్లస్ సి. ఇప్పుడు ఆర్ ఈ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది షిఫ్ట్ టు రైట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది ఆర్ ఈక్వల్స్ టు మైనస్ 2ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకి ఆర్సే వాల్యూ వచ్చింది కదా హెచ్ మైనస్ x1 బై ఏ కే మైనస్ y1 బై బి ఆర్సే అన్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూసుకుంటే ఆర్ వాల్యూ హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్స్ టు కే మైనస్ y1 బై బి ఈక్వల్స్ టు మనకు వచ్చింది రాసుకుందాం మైనస్ 2ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది కదా. హెన్స్ ప్రూవ్డ్. ఇది ఇమేజ్ థియరం. దీని లాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి మనం షార్ట్ వీడియోలో చూసుకుందాము.